మనం ఒకసారి చూసుకుంటే మహిళలకి మన దేశంలో సగం మంది వైటమిన్ డి లోపానికి గురవుతున్నారని చెప్పి ఒక సర్వే కూడా చెప్తోంది. అండ్ ఎక్స్పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. అసలు దీనికి ఎందుకు కారణం ఏమై ఉంటుందంటారు? వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొత్తానికి 100 మందిలో 60% ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి ఉందండి. వైటమిన్ డి లోపం చూపిస్తుంది. సో ఏ బ్లడ్ టెస్ట్ చేసినా కూడా వైటమిన్ డి లోపం కనిపిస్తుందండి. ఎందుకు అంటే ఆడవాళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, డైట్ సరిగ్గా తీసుకోరు. ఈ 2 రీజన్స్తో మనకి వైటమిన్ డి లోపం ఉంటుందండి. సో ఎక్కువ ఎప్పుడైతే మనకి ఇది సన్లైట్ థెరపీ అంటారండి. ఏంటంటే అట్లీస్ట్ ఎండలో ఒక 15-20 నిమిషాలు నుంచోగలిగితే, అది కూడా లేత ఎండలో కాదు, పొద్దున్న 7 కాదండి, మార్నింగ్ 10 నుంచి 4 వరకు ఉండే ఎండలో మాత్రమే మనిషి నుంచోవాలి. అప్పుడే మనకి ఎండ వస్తుంది. సో ఈ రకంగా ఒక సలహా ఏంటంటే మోస్ట్లీ ఆడవాళ్ళకి ఈ బట్టలు ఆరేసే టైంకి 10:30-11 అవుతుంది. సో ఆ టైంకి అదే ఆరేస్తూ ఇంకొక పావుగంట ఎండలో నుంచుని కిందకి దిగమని చెప్తానండి సలహా. సో దట్ చాలా వరకు సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి చాలా ఉపయోగపడుతుంది. అంటే సార్ చాలా మంది ఎర్లీ మార్నింగ్ 7 to 10 లోపు, ఈవినింగ్ సన్ అవుతుంది కదా, సో సన్సెట్ అవుతుంది కదా, సో ఆ టైంలో ఉండాలి అని చెప్తారు కదా. మీరేమో 10 to అస్సలు ఉపయోగం ఉండదండి. మార్నింగ్ 7 నుంచుంటే మీకు సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి లభ్యం అవ్వదు. దెర్ ఆర్ సో మెనీ స్టడీస్. ఇట్ ఈజ్ ఓన్లీ మీరు 10 నుంచి సాయంత్రం 4 లోపల ఎండ ఉంటేనే మాత్రం, మళ్ళీ చల్లగా ఉంటే మీకు నుంచున్న ఉపయోగం ఉండదు. సమ్మర్లో కానీ ఎండ ఉన్నప్పుడు మటుకు 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3-4 వరకు మాత్రమే నుంచుంటే మీకు లభ్యం అవుతుందండి. మిగతా టైమ్స్లో నుంచుంటే ఓపిక తక్కువ, ఏమీ లాభం అయితే ఉండదండి మనిషి. ఎంత టైం పాటు ఉండొచ్చు సార్? 10 నుంచి అంటే ఒక్కొక్కటి అండి, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ని బట్టి అండి. ఇప్పుడు మొత్తం కవర్ చేసుకుని వెళ్ళి నుంచుంటే మనకి వైటమిన్ డిలో ఏమి రాదండి. ఓన్లీ చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఫేస్ ద్వారానే అబ్జార్బ్ అవుతుంది. సో సమయం ఎక్కువ పడుతుంది. సో సాధారణంగా ఏమంటారు ఏంటంటే 10 నుంచి 20 నిమిషాలు ఎండలో నుంచోవాలని చెప్తారు. ఫుల్ బాడీ. సో కొంతవరకు ఎంతవరకు వీలు అవుతాయి అంతవరకు కవర్ చేసుకుని మిగతా భాగాలు ఎక్స్పోజ్ చేస్తే మనకి సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి లభ్యమవుతుందండి. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు వైటమిన్ డికి సంబంధించి, లోపానికి సంబంధించి టాబ్లెట్స్ చెప్తున్నారు కదా, సో ఆ టాబ్లెట్స్తోనే దాన్ని నుంచి బయటపడవచ్చు అంటారా, లేదంటే ట్రీట్మెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలంటే ఏ వయసు వాళ్ళకి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయాలి? ఎవరికైనా లోపం వచ్చిందంటే మనం పరీక్ష చేసినప్పుడు 20 కంటే తక్కువ ఉందంటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే చిన్నవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలండి. సో ఈ ట్రీట్మెంట్ పరంగా అయితే కనుక అండి 2 రకాల థెరపీలు ఉన్నాయండి. స్ట్రాస్ థెరపీ అంటారు. ఏంటంటే స్ట్రాస్ థెరపీ అంటే సింగిల్ డోస్ అనమాట, హై డోస్ ఇస్తామన్నమాట. 1 lakh నుంచి 1 లక్ష నుంచి 6 లక్షల యూనిట్స్ వైటమిన్ డి ఒక డోస్ ఇస్తామండి. అలా కాకుండా 50,000 యూనిట్స్, అది 60,000 నుంచి 15,000 నుంచి 60,000 యూనిట్స్ వరకు ప్రతి వారం 8 వారాలు ఇవ్వాలండి. ఇది లోడింగ్ డోస్ అంటారండి. ఈ లోడింగ్ డోస్ కాకుండా మెయింటెనెన్స్ డోస్ కూడా ఇవ్వాలండి. పిల్లల్లో సాధారణంగా చిన్న బేబీస్ అయితే కనుక, ఇన్ఫాంట్స్ అయితే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాము. లేదు అంటే 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు డైలీ వేసుకుంటే వైటమిన్ డి మెయింటెనెన్స్, బాడీలో బ్లడ్లో వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ అవుతాయండి. అలాగే ఉండి మనకి ఏ ప్రాబ్లం లేకుండా కాపాడుతుందండి. సో మనము ట్రీట్మెంట్ పరంగా అయితే 8 వారాలు ప్రతి వారానికి ఒకసారి తీసుకోవాలి. తర్వాత మెయింటెనెన్స్ డోస్ కూడా తీసుకోవాలండి. అండ్ చిన్నపిల్లలు కొంత సెన్సిటివ్గా ఉంటారు, అండ్ ట్యాబ్లెట్స్ కంటే సిరప్స్కి ఎక్కువ అలవాటు ఉంటారు. అండ్ వృద్ధులు కావచ్చు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లల్ని కనిన తర్వాత బాలింతలు కావచ్చు. సో అయితే విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్తో అని చెప్తున్నారు కదా, సో పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటారా? వాళ్ళకి ఏమైనా సపరేట్ ఉంటాయా? ఏం చెప్తారు? దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. సిరప్ ఉంది, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి. అవసరమైనప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తామండి. సివియర్ డెఫిషియన్సీ ఇమీడియట్గా పెరగాలి అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తామండి. బట్ ఓరల్గా చాలా మంచి అబ్జార్ప్షన్ ఉందండి. మంచిగా లోపలికి వెళ్ళంగానే మంచిగా కడుపులోంచి అబ్జార్ప్షన్ అయ్యి బ్లడ్లోంచి వెళ్ళి అంతా మంచిగా అవుతుందండి. సో ఓరల్ సిరప్స్ ఉన్నాయండి. ఆ సిరప్స్ పిల్లలకి అడ్వైస్ చేస్తాము.
పెద్దవాళ్ళకైతే కనుక ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాము. అంటే సార్ ఇప్పుడు ఇంజెక్షన్ అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అంటున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? అసలు ఇంజెక్షన్స్ ఎవరికి అంటే సివియర్ అంటే ఎలా తెలుసుకోవాలి? అంటే బ్లడ్ టెస్ట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్లో కనుక 20 గంట తక్కువ ఉండి 10 గంట తక్కువ ఉంది, వీ హ్యావ్ సీన్ 2, 1 కూడా ఉన్న వాల్యూస్ ఉన్నాయండి. సో వాళ్ళకి కంపల్సరీగా ఏదైనా క్రానిక్ డిజీజెస్ ఉంటాయి, హార్ట్ డిజీజెస్ ఉంటాయి, లివర్ డిజీజెస్ ఉంటాయి, కిడ్నీ డిజీజెస్ ఉంటాయి. వీళ్ళందరికీ ఏం చేయాలంటే అండి ఇమీడియట్గా వైటమిన్ డి పెంచితేనే వాళ్ళకి లాభం జరుగుతుంది ఐసీలో ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళకి మింగలేని వాళ్ళకి, తాగలేని వాళ్ళకి, నోటి ద్వారా తీసుకోలేని శక్తి లేని వాళ్ళకి ఆ ఇంజెక్టబుల్స్ ఇచ్చి మనము వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి సహాయపడతామండి. సో ఇంజెక్టబుల్స్ అవసరమైనప్పుడు సివియర్గా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇవ్వమని అడ్వైస్ చేస్తామండి.